మజీదు యొక్క ఇమాముల చేతుల్లో కూడా దావా పని అనేది చాలా ఉంది సోదరులారా. ఈ రోజుల్లో అందరూ అనడం లేదు, కొందరు యొక్క ఇమాముల యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే నమాజు చదివిపిస్తారు, నమాజ్ అయిపోయిన వెంటనే నేరుగా తమ రూమ్లోకి పోయి దూరుకొని పడుకుండిపోతారు. ఇక్కడ నమాజుకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాయో, ఎవరి కాళ్ళల్లో దారాలున్నాయి, ఎవరి చేతుల్లో తాయితులున్నాయి, ఎవరి మెళ్లలో తాయితులున్నాయి, ఎవరు నమాజు సరిగా చదవట్లేదు, ఎవరు బిదాతుకు పాల్పడుతున్నారు, ఎవరు షిర్కుకు పాల్పడుతున్నారు, ఇవన్నీ తమ దృష్టితో గమనించాల్సినటువంటి బాధ్యత ఇమాం మీద ఉంది. కానీ ఇమాములు చాలా మంది ఈ రోజుల్లో అలా లేరు సోదరులారా. చాలా చోట్ల మనం గమనించాం, పిల్లలకు దిష్టి చుక్కలు పెట్టుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు, తాయెత్తులు కట్టుకొని అట్టే నమాజ్ చేసే వాళ్ళు ఉన్నారు, బీడీ సిగరెట్ ప్యాకెట్లు జోబులో పెట్టుకొని అట్టే నమాజ్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ చక్కని హితబోధ చేయాల్సినటువంటి బాధ్యత ఇమాం మీద ఉంది. కానీ ఆ ఇమాం అంటే నమాజ్ చేసుకుంటాడు, నేరుగా ఆయన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. మరి ముసల్లీల యొక్క బాధ్యత, వాళ్ళలో తప్పులు, వాళ్ళలో యొక్క అనేక లోపాలు చక్కదిద్దేది ఇంకెవరు? అందుకోసమే చాలా చోట్ల ఏమిటంటే ఇమాముని ఎలాంటి పెట్టుకోవాలి, దావా పనిలో జజ్బా ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకోవాలి, దావా పనిలో మంచి చాకచక్యం ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకోవాలి. మనకు అలా కాదు, 6,000కి 7,000కి ఎవరు వచ్చే వాళ్ళే, ఎంత తక్కువగా ఎవరు వచ్చే వాళ్ళే, వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానీ. అందుకోసమే కొన్ని మసీదులలో చూడండి 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇమామత్ చేస్తూ ఉంటారు, కనీసం ఒక 3-4 కూడా రారు. ఆయనే అజాన్ ఇచ్చుకుంటాడు, ఆయనే నమాజ్ చదువుకుంటాడు, పోతా ఉంటాడు, ఆయనతో పాటు 4-3 ఉంటారు అంతే. ఆయన మసీదు ఉన్నటువంటి ఇమామత్ గా పని చేస్తున్నటువంటి వీధులు ఆయన ఎందుకు పని చేయలేడు? ఆ కుటుంబాలకు ఆయన ఎందుకు దావా పని చేయలేడు? ఆయన ఎందుకు వారిని నమాజ్ వైపునకు పిలవలేడు? ఆయన ఎందుకు మస్జిద్ వైపునకు వాళ్ళని తీసుకురాలేడు? ఇమాము యొక్క బాధ్యత, ఈ బాధ్యతను జమాతు పెద్దలమైనటువంటి మనము మస్జిద్ ఇమాముకు ఇవ్వాలి. ఆయన ముసల్లీలను కనిపెడుతూ ఉండాలి. వాళ్ళలో ఏదే ఒక లోపం చూస్తే దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకు చక్కటి నసీహత్, ఇది తప్పు, ఇది హరాము, ఇది నిషేధం అని చెప్పి వారికి చక్కని రీతితో చెప్పాలి. ఇమాము ద్వారా మస్జిద్ డెవలప్ అవుతుంది, ఇమాము ద్వారా మస్జిద్ అభివృద్ధి అవుతుంది, జమాత్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. అయితే అదంతా ఇమాము చేతిలో ఉంటుంది సోదరులారా. అందుకోసమే ఉత్తమమైనటువంటి ఇమాములను కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.